శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుతో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పాతపట్నం గడ్డపై టీడీపీ జెండా ఎగురవేస్తామని ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరావు ధీమా వ్యక్తం చేశారు. 3 ఎన్నికల్లో పాతపట్నంలో ఓటమి పాలైన టీడీపీ ఈసారి విజయమే లక్ష్యంగా పనిచేస్తుందని, చంద్రబాబును సీఎంను చేయటమే తమ అంతిమ కర్తవ్యమని నేతలు స్పష్టం చేశారు. పాతపట్నం టీడీపీ ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా గత 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా గెలిపించాలనేటటువంటి ఒక ఆశయంతో టీడీపీ నేతలంతా కూడా ఐక్యంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా అభ్యర్థి మామిడి గోవిందరావు గారు ఇద్దరు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు పాతపట్నంలో గత 3 ఎన్నికలలో కూడా టీడీపీ జెండా ఎగరలేదు. ఈసారి చాలా ఐక్యంగా నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు కనబడుతుంది. ఎలా ఉంది పాతపట్నంలో పరిస్థితి? ఖచ్చితంగా మా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదట గెలబోయే సీటు పాతపట్నం నియోజకవర్గం. ఈరోజు అందరూ కూడా ఏదో జరిగిపోయింది పాతపట్నంలో అనుకుంటున్నారు, కానీ ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళలేదు. అన్ని వర్గాలు కూడా కలిసి మా బలం పెరిగింది తప్ప ఇక్కడ బలహీనంగా తయారవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు యువకులకు ప్రోత్సహించాలి, వేరే పరిస్థితుల మీద ఒక మంచి ఆలోచన ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చూసే అందరి నేతల తాలూకు ఆలోచన ఒకటే, చంద్రన్న ఈరోజు రాష్ట్రం కోసం ఇంత కృషి చేసి త్యాగం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రి చేయాలి. దానికి మనం ఎన్ని త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉంటామని అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంట్ అభ్యర్థిగా అందరినీ కూడా కలుపుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. పాతపట్నం మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ అభ్యర్థిగా మామిడి గోవిందరావు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలబోతున్నాడు. ఇది ఖాయం. గోవిందరావు గారు, మీరు చెప్పండి, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తకు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఐక్యమవుతున్నారు. గ్రూపులు అన్ని వీడి గోవిందరావుని గెలిపించుకోవాలనేటువంటి ఐక్యత కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నమస్కారం అండి. సామాన్యమైన కార్యకర్తకి ఇవ్వడం జరిగింది. దానికి కారణం మా కుంజిరాపుల కుటుంబం. ఆయన ఆశీస్సులతో నేను రాజకీయంగా రావడం జరిగింది. వాళ్ళ ఆశీస్సులతో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే. నాకు అన్ని విధాలుగా ప్రజలు కూడా నన్ను కోరుకోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ 2024లో ఎట్టి పరిస్థితుల్లో జెండా ఎగరేస్తాం. 2009, 2014, 2019 3 సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓటమి సాధించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ గారి ఆధ్వర్యంలో మేమందరం ఎట్టి పరిస్థితుల్లో కలమటి వెంకటరావు గారు కానీ ఎంపీ గారి కానీ ఆధ్వర్యంలో మేము ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాము, గెలిచి తీరుతామని తెలియజేస్తున్నాం. రైట్, ఇది మొత్తానికి పాతపట్నంలో ఈసారి టీడీపీ జెండా ఎగరటం ఖాయమనేటటువంటి ధీమా కనిపిస్తుంది. దీనిలో భాగంగా అటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా అచ్చినాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి కాన్స్టిట్యున్సీ పైన పెట్టారు. ఈసారి నియోజకవర్గంలో టీడీపీ భారీ మెజారిటీతో గోవిందరావును గెలిపించుకుంటామనేటటువంటి ఒక ధీమా